జై సద్గురు. శివరామ దీక్షిత చూర్ణిక 6వ చూర్ణికలో ఈరోజు మనం 4వ రోజు. ఈ ఓతప్రోతములు, ఈ అవ్యాకృత శరీరం ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని గురించి. గంధర్వలోకం అనేది సూర్యలోకమందు ఓతప్రోతమై ఉన్నది. సూర్యలోకం చంద్రలోకమందు ఓతప్రోతమై ఉన్నది. అదేవిధంగా చంద్రలోకం నక్షత్రలోకమందు ఓతప్రోతమై ఉన్నది. నక్షత్రలోకం దేవలోకమందు ఓతప్రోతమై ఉన్నది. దేవలోకం ఇంద్రలోకమందు ఓతప్రోతమై ఉన్నది. ఇంద్రలోకం ప్రజాపతి లోకమందు ఓతప్రోతమై ఉన్నది. ప్రజాపతి లోకం బ్రహ్మలోకమందు ఓతప్రోతమై ఉన్నది. బ్రహ్మలోకం అవ్యాకృతమందు ఓతప్రోతమై ఉన్నది. ఆ అవ్యాకృతము సమిష్టి రూపముచే ఏకముగాను, వ్యష్టి రూపముచే అనేకముగాను ఉన్నది. జగత్కారణమైన అవ్యాకృతము శుద్ధాత్మను ఆశ్రయించుకునేదైనను ఆ అవ్యాకృతము జలాది న్యాయముగా అనుమాన ప్రమాణముచే ఎరుంగబడదు. కార్యమేది గలదో అది కారణముచే వ్యాప్తమై ఉన్నది. అసలు అవ్యాకృత శబ్దమునకు అర్థము ఏంటంటే, జగదుత్పత్తికి పూర్వము మాయా విశిష్ట పరమాత్మ యందు సంపూర్ణ ప్రపంచము యొక్క నామరూపము అస్పష్ట రూపముగా ఉంటుంది. కనుక పరమాత్మ అవ్యాకృతము అనబడింది. ఎలా అంటే, శీతాకాలమందు సూక్ష్మ రూపముచే మేఘం ఆకాశమందుండునో, మరలా వర్షాకాలమందు స్థూల రూపముచే ఎలా జనిస్తూ ఉన్నదో, అట్లే ప్రళయకాలమందు అవ్యాకృత పరమాత్మ యందున్న నామరూప క్రియాసహిత జగత్తు సూక్ష్మరూపంగా ఉంటుంది. మరలా సృష్టికాలమందు స్థూల రూపముగా జనిస్తూ ఉన్నది. ఈ కారణము వలన అవ్యాకృత పరమాత్మయే సంపూర్ణ జగత్తునకు కారణమై ఉన్నాడు. బ్రహ్మాండము కంటే ఊర్ధ్వభాగమునందును, అంటే అదేవిధంగా క్రింది భాగమునందును, మధ్యమునందును, భూతమును, వర్తమానమును, భవిష్యత్తును ఒక అవ్యాకృతమునైన సూత్రాత్మకముకు జగత్తంతయు దేనియందు ఏకముగా గల్పింపడి ఉన్నదని చెప్తూ ఉన్నారో, అట్టి సూత్రము అవ్యాకృతాకాశమందు ఉత్పత్తి స్థితి లయ కాలములయందు వస్త్రము యొక్క పడుగు పేకల వలె ఏకముగా కల్పింపబడి ఉన్నది. అవ్యాకృత ఆకాశము దేని యందు పడుగు పేకవలే కల్పింపబడి ఉన్నదని దేనిని అడిగితివో అది నశించినది కనుక అక్షర స్వరూపముగా బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారు. సర్వలోకములకు సర్వబుద్ధులకు సాక్షి అయి నిత్యాపరోక్షమై ఏ అక్షరము కలదో ఆ అక్షరమందే అవ్యాకృత ఆకాశము ఓతప్రోతమై ఉన్నది. అవ్యాకృతాకాశ శబ్దముచే మూలాజ్ఞానమని గ్రహించాలి. ఆ మూలాజ్ఞానము జీవాశ్రితమై ఉండదు, ఈశ్వరాశ్రితమై ఉండదు. మరి ఎలా అంటే, జీవేశ్వర విభాగరహితమైన ఏ శుద్ధ చైతన్యము కలదో తదాశ్రితమై ఉంటుంది. ఆ శుద్ధ చైతన్య రూపాత్మ సర్వత్ర వ్యాపకుడై ఉత్పత్త నాశరహితుడై ఉన్నాడు. అందువలన శుద్ధాత్మయే అక్షరం. ఆ అక్షరాశ్రితమే అవ్యాకృత ఆకాశమై ఉన్నది. ఘటము బిల్వబలము కంటే స్థూలముగాను, పర్వతము కంటే సూక్ష్మముగాను ఉన్నది. ఈ ప్రకారముగా ఎన్ని స్థూల సూక్ష్మ పదార్థములు గలవో ఆ అన్నింటికంటే ఈ అక్షరాత్మ విలక్షణుడు. మరియు తృణాది హ్రస్వ పదార్థముల కన్నను, తాళ వృక్షాది దీర్ఘ పదార్థముల కన్నను, అజ్ఞాది రక్తవర్ణ పదార్థముల కన్నను, జలాది స్నేహ పదార్థముల కన్నను, పృథివ్యాది సప్తరంగ పదార్థముల కన్నను, నేత్రములను విరోధము చేయునట్టి ఛాయాంధకారాది పదార్థముల కన్నను ఈ అక్షరాత్మ విలక్షణుడుగా ఉన్నాడు. అట్లే గతివంతమైన వాయువు కన్నను, ఛిద్రము గల ఆకాశము కన్నను, మూర్తమైన తేజస్సు కన్నను ఈ అక్షరాత్మ విలక్షణుడుగా ఉన్నాడు. ఇంకా ఈ అక్షరాత్మ పంచ జ్ఞానేంద్రియముల యొక్కయు, పంచ కర్మేంద్రియముల యొక్కయు, పంచ ప్రాణముల యొక్కయు, అంతఃకరణ చతుష్టము యొక్కయు, అవిద్యారూపకారణ శరీరము యొక్కయు స్వరూపము కాదు. ఇంకా ఈ అక్షరాత్మ అంతర్బాహ్యములలో లేదు. సకల పదార్థములకు ప్రకాశకుడై అంతర్బాహ్యతచే రహితుడుగాను, నిర్వికారాసంగుడ అగుట వలన భోక్త కథచే రహితుడుగా ఉన్నాడు. ఎట్లు సర్పదండాదులచే రజ్జుమునకు భేదము కాదు, అట్లు కల్పిత ప్రపంచములే అధిష్టాన రూపాక్షరాత్మకును భేదము కాదు. అందువలన ఈ అక్షరాత్మ సర్వభేద రహితుడై ఉన్నాడు. ఏ అక్షరాత్మ యొక్క ఆశ్రితముగా అవ్యాకృత ఆకాశమును నేను పూర్వము చెప్పి ఉన్నాను, ఆ అక్షరాత్మ యొక్క ఆజ్ఞయందే ఈ సంపూర్ణ జగత్తు వర్తిస్తూ ఉన్నది. మరియు ఈ అక్షరాత్మను ఎరుంగక ఏ పురుషుడు యజ్ఞదాన తప హోమాది కర్మములు బహుకాలము వరకు చేయుచున్నాడు, ఆ అజ్ఞాని పురుషునకు ఆ యజ్ఞాది కర్మములు నాశము గల ఫలమును ఇస్తూ ఉన్నాయి. ఇటు యజ్ఞాది కర్మలు చేయుటచే నాశము గల ఫలమే జనింపవలయునను నియమము ఏ పరమాత్మ దేవునిచే చేయబడినదో అటువంటి పరమాత్మ దేవుని యందు అసంభావన చేయుట ఉచితము కాదు.
ఎట్లు క్రిమియుక్త శ్వాసమును చూచి జనులందరూ శోకించుచున్నారో అట్లే అధికారి శరీరమును పొంది ఈ అక్షరాత్మ నిరుగక మృత్యువును పొందిన వాడైన అజ్ఞాని పురుషుడును సర్వజనుల శోకమునకు విషయమయ్యున్నాడు. మరియు ఏ పురుషుడు ఈ అక్షరాత్మ నిరుంగునో అతడే ఈ లోకమున కృతకృత్యుడగుచున్నాడు. అట్టివాడే బ్రహ్మవేత్తయగు బ్రాహ్మణుడుగా ఉన్నాడు. స్థూల సూక్ష్మ ప్రపంచ రూప విక్షేపములకు కారణమై శుద్ధాత్మను ఆచ్ఛాదనము చేయునట్టిదైన ఏ అవ్యాకృత ఆకాశము గలదో ఆ ఆకాశము ఈ అక్షరాత్మ ఎందే స్థితముకుచూ ఉన్నది. ఆ ప్రసిద్ధముకు ఈ అక్షర స్వరూపమును తాను చూపునకు విషయముగాక, దృక్స్వరూపమును శ్రోత్రమునకు విషయముగాక, శృతి స్వరూపమును మనస్సునకు విషయముగాక, శృతి స్వరూపమును మనస్సునకు విషయముగాక చలంచునదియును, బుద్ధికి విషయము కాక విజ్ఞాతుల స్వరూపము అగుచూ ఉన్నది. మరియు ఇటు అక్షర పరబ్రహ్మ స్వరూపము కంటే వేరు ద్రష్టయును, వేరు శ్రోతయును, వేరు మంతయును, వేరు విజ్ఞాతయును లేదు. ఇట్టి అక్షర స్వరూపమునందే అవ్యాకృత ఆకాశము వస్త్రము యొక్క పడుగు పేకల వలనే ఏకముగా కల్పింపబడి ఉన్నది. ఆ పరబ్రహ్మమునకు అవ్యాకృత విషయమునందు సూత్ర భేదములయందు నియంతృత్వము చెప్పబడినది. ఆ పరబ్రహ్మము యొక్క ఏ సాక్షాత్ పరక్షోత్వములు నియమింపదగిన దేవతా భేదముల యొక్క సంకోచ వికాసముల ద్వారా పొందదగినవయ్యని, అందు నిమిత్తమై సమిష్టి కారణ జ్ఞానోపాధి కలవాడైన పరమేశ్వరుడు మరియు సమిష్టి సూక్ష్మోపాధి కలవాడైన హిరణ్య గర్భుడు బ్రహ్మ విద్యచే సర్వాత్మ భావమును పొందుచూ ఉన్నాడు. విరాట్ పురుష శరీరమును హిరణ్య గర్భ శరీరమును చేరి అవ్యాకృత శరీరము అనబడుతుంది. ఈ అవ్యాకృత శరీరము తేజరిల్లును. అక్షర బ్రహ్మము నుండి జగదుత్పత్తి ఎట్లాయనో తెలియజేస్తాను అంటున్నారు. ఎలా అంటే ఆ అక్షర బ్రహ్మము జగదుత్పత్తికి పూర్వము ఉత్పన్నము చేయుటకు యోగ్యమై జగత్తును విషయము చేయునట్టి జ్ఞానరూప తపమనొచ్చను. వేదము చేయి ప్రసిద్ధములైన నానా ప్రకార నామరూపములు దేనికి గలదో జగద్విషయకమైన జ్ఞానరూప తపానంతరము ఆ పరబ్రహ్మము జగదుత్పత్తికి అనుకూలమై స్థూలత్వాన్ని పొందుచూ ఉన్నది. తదనంతరం ఆ అక్షర బ్రహ్మము నుండి క్రమముగా ఆకాశాది పంచభూతములు జనిస్తూ ఉన్నాయి. ఆ భూతముల నుండి సంపూర్ణ జగత్తు పుట్టుచూ ఉన్నది. పంచభూతాలు క్రమముగా జనిస్తూ ఉన్నాయి. ఆ భూతముల నుండి సంపూర్ణ జగత్తు జనిస్తున్నది. ఆ పంచభూతముల శృతి యందు అన్న శబ్దము చే కథనము చేయబడి అన్న శబ్దము చేయట అవ్యాకృతము అని గ్రహించాలి. ఆ అవ్యాకృత జ్ఞానము సిద్ధాంత మతమందు అనాది అయి ఉన్నది. జగదుత్పత్తి కాలమునందు ప్రధాన రూప జన్మమును బడయుచూ ఉన్నది. ఆ చైతన్య ప్రతిబింబయుక్త అవ్యాకృత అన్నము నుండి మన ప్రాణాదియుక్త సమిష్టి సూక్ష్మ శరీరము గలవాడైన హిరణ్య గర్భుడు జనిస్తూ ఉన్నాడు. ప్రసిద్ధమైన సుషుప్త్యవస్థ స్వప్నరహితావస్థ అనబడి ఆ సుషుప్త్యవస్థ ఎందు ప్రతిబింబ రూప జీవుడు తన బింబరూప పరమాత్మతోటి లయభావమును పొందుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ దేవుడు పరమానంద స్వరూపుడుగాను సకల భేదరహితుడుగాను ఉన్నాడు. ఈ కారణము వలననే అతడు క్షుధ, తృష్ణ, హర్ష, శోక, జన్మ మరణములను ఈ షడూర్ములచే రహితుడగుతున్నాడు. మాయారూపకారణ శరీరరహిత మగుట వలన శుభనామముచే కథనము చేయుచున్నది. ఆకాశాది జగద్రూప కార్యాపేక్షచే చిరకాలముండుట వలన ఆ మాయ అక్షరం అనబడినది. మరియు జగద్రూప కార్యాపేక్షచే ఆ కారణరూపం మాయ పరమనబడినది. ఇటువంటి పరరూపాక్షరమైన మాయ కన్నను ఆ పరబ్రహ్మము పరమగుట వలన శృతి భగవతి ఆ పరబ్రహ్మమునకు అక్షరాత్పరత పరహ అను నామముచే కథనము చేయుచున్నది. ఈ శరీరము ప్రళయావస్థను పొంది అగ్నిస్థానమే సర్వసంహారకర్త భోగమై దైవశక్తి అయి తామసహంకార గుణము గలదై రుద్రాభిమాని చేత మకార మాతృకతో విశుద్ధాత్మ ఆత్మగా తెలియనగును. సర్వజీవ కోట్లను సమయింపజేయును. ఇక తర్వాతది 4వది మూల ప్రకృతి. ఇక్కడ ఈశ్వరుని వివరం ఎలా అంటే ఘట సంవృతమాకాశం నీయామానే ఘటే యథా ఘటో నీయేత నాకాశక్త ద్వజ్జీవో సభో నమః. ఘటము పోయినను ఆకాశము పోదు, నశించదు. ఆ తీరున శరీరము పోయినా ఆత్మనిత్యం. త్రివిధాత్మక శరీరము కన్నా వేరై వ్యష్టి సాక్షిత్వమును పొందుచున్నాడు. ఇంకా విచారించినట్లయితే సాక్షతీతమకు పరబ్రహ్మ స్వరూప కేవల చైతన్యమే తానుగా ఉన్నాడు. అట్లాగే ఒకే పరబ్రహ్మ చైతన్యము మాయోపాధిచే ఈశ్వర రూపాన్ని ధరిస్తూ ఉన్నది. ఆ ఈశ్వరుడు ప్రపంచోపాధిలో ప్రవేశించి చరములకు దేవ తిర్యజ్ మనుష్యాదులగుతూ ఉన్నాడు. అచరములకు పర్వతాదులగును తోచుతున్నాడు. ఈ ప్రకారముగా నానావిధ చరాచరాత్మకమై ఈశ్వరుడున్నాడు. దానికంతయు నియంతయి సమస్తమును కనుగొరుచున్నాడు. విచారించిన ఈశ్వరుడు సమస్త సాక్షియున్నందుచే సమిష్టి సాక్షిత్వాన్ని పొందుచూ ఉన్నాడు.
దీనికి శ్లోకం ఏంటంటే, అంతర్జ్యోతిర్బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పర, జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతిరాత్మజ్యోతి శివో స్పృహం. లోపలను బయటను అంతయు జ్యోతి, అది పరమాత్మ. అట్టి అఖండ జ్యోతియే శివుడను నేను. ఈ శృతివాక్య రీతిగా ఇటు భావనారూప ధ్యానమనడు పుటముచే అనంత విపుల హృదయ గుండమునందు తేజో రూపాగ్నిలో అనాత్మ భావనారూప మనస్సును బాగుగా పరిశోధించాలి, కాల్చాలి. ధ్యాన పరివాక్పావస్థయు ధ్యేయాకారమందు సకల మాలిన్యము నశించి మనస్సు ప్రజ్వాల్యమై తేజోవంతమై సకల వాసన నిర్ముక్తమై ప్రశాంతమై బ్రహ్మమయమగుచున్నది. శ్లోకం: బ్రహ్మణ సర్వభూతాని జాయంతే పరమాత్మన తస్మాదేతాని బ్రహ్మైవ భవంతీత్యవధారయేత్. పరిపూర్ణ బ్రహ్మము నుండి, పరిపూర్ణ పరబ్రహ్మము నుండి సమస్త భూతములు ఉదయిస్తూ ఉన్నాయి. కావున ఇవి అన్నీ కూడా బ్రహ్మస్వరూపములే అని తెలియాలి. సమస్త సాక్షియకు ఈశ్వరుడు పరబ్రహ్మమే, చైతన్యమే సమస్తము, ఉన్నది బ్రహ్మమే. సర్వాత్మ సర్వరూపచ్చ సర్వాతీతో హమవ్యయం. ఈశ్వరుడు సర్వాంతర్యామి, సర్వరూపుడు, సర్వాతీతుడయ్యున్నాడు. కావున అవ్యయమగు బ్రహ్మమే నేనయ్యున్నాను. స్వస్వరూపాన సంధానము చే అజ్ఞాన కారణ శరీరము దగ్ధమవుతూ ఉన్నది. ఈ విధముగా క్రమముగా 3 శరీరములందరి అభిమానములు వదలి అవస్థాత్రయ గుణత్రయ శరీరత్రయములకు విలక్షణమైన ఆత్మను దర్శించాలి. ఈ ఆత్మయే పరబ్రహ్మమయ్యున్నది. ఈ పరమాత్మ దేవుడు సర్వత్ర వ్యాపకుడయ్యున్నను హృదయ కమలమున కంతస్థితమైన సూక్ష్మబుద్ధి చేతనే ఎరుగబడుచున్నాడు. అతను అణుస్వరూపుడు. అట్టి పరమాత్మ దేవుడు అష్టదళములు కలిగి ఆ రక్తవర్ణము కలదై కించిత్ వికాసమును పొందిన కమలము వలె ఉన్నదై హృదయదేశ సంబంధ శిరోభాగము నుండి వ్రేలాడుచు అత్యంత రమణీయముగాను పంచఛిద్రయుక్తముగాను అధోముఖముగా ఉన్నదై నాభికి ద్వాదశాంగళముల ఉపరిదేశమందొక కమలము ఉన్నది. ఆ కమలమునకు పూర్వఛిద్రము చక్షువు, దక్షిణ ఛిద్రము శ్రోత్రము, పశ్చిమ ఛిద్రము వాక్కు, ఉత్తర ఛిద్రము మనస్సు, మధ్య ఛిద్రము గ్రాణమయ్యున్నది. మరియు జిహ్మ ఆ కమలమునకు మూల స్థానమయ్యున్నది. వక్షస్థలము నుండి కంఠము వరకు ఎంత అంతర్దేశము కలదో అంత ప్రదేశము ఆ కమలమునకు భూమి అయ్యున్నది. ఆ హృదయ కమలము మనస్సునకు నివాస స్థానమయ్యున్నది. ఈ కారణము వలన శాస్త్రవేత్తలు ఆ హృదయ కమలమును మానసమని తెలియజేస్తున్నారు. సూర్య చంద్రాగ్ని నక్షత్ర విద్యుత్తులకు సమానమగు హృదయ కమలమునకు తేజము ఉన్నది. ఆ హృదయ కమలము అల్ప పరిణామము కలదైనప్పటికీ కూడా సర్వ విశ్వమునకు అదే ఆధారమై ఉన్నది. ఈ కారణము వలన యోగులు ఆ హృదయ కమలమును మహా అనుచున్నారు. ఆ హృదయ కమలము రజిత శిలా సమానముకు ఉజ్వల వర్ణము గలదిగా ఉన్నది. మరియు మహారాజునకు క్రీడించుటకెట్టు సరోవరము గలదో అట్లు హృదయ కమలము యొక్క మధ్య చిత్రము సరోవర రూపమై ఉన్నది. ఇటువంటి హృదయ కమలమందు ఆ పరమాత్మ దేవుడు నివాసము చేయుచున్నాడు. ఆ పరమాత్మ దేవుడు బుద్ధ్యాది సకల సంఘాతము కన్నా సమీపముగా ఉన్నాడు. అతడు బుద్ధి రూపోపాధిని అంగీకరించి విషయజన్య సుఖోపభోగము చేస్తూ ఉన్నాడు. మరియు ఆ పరమాత్మ దేవుడు ప్రాణాంతరాజ్ఞ రూపము చే భోజనము చేయబడిన అన్నమునకు స్థూల మధ్యమ సూక్ష్మ విభాగములు చేయుచు ఉదరమందు స్థితగతుడగుచున్నాడు. ఆ జఠరాజ్ఞ రూప పరమాత్మ దేవుని యొక్క క్షుధ తృష్ణాది కిరణ రూప తేజము ఆపాదమస్తకము సంపూర్ణ శరీరమును తపింపచేస్తూ ఉన్నది. ఇటువంటి పరమాత్మ దేవుని ఏ అధికారి పురుషులు హృదయ కమలమునందు ధ్యానము చేయుదురో వారికి పరమాత్మ దేవుని సాక్షాత్కారమగుచున్నది. ఆ ప్రకారముగా ధ్యానము చేసినా కూడా పరమాత్మ దేవుని సాక్షాత్కారము కాని ఎడల ఇంకొక ప్రకారముగా ఆత్మదేవుని ధ్యానం చేయాలి. హృదయ కమలమందు దీపజ్యోతి వంటి యొక్క జ్యోతి అతి సూక్ష్మముగా బుద్ధదేశమందు ప్రజ్వలితమై నిశ్చలముగాను నీలమేఘమందు విద్యుల్లేక సమానముగాను ప్రకాశితమై ఉన్నది. మరియు కేశము కన్నను అత్యంత సూక్ష్మమై ఉన్నది. సువర్ణ సమానముగా పీతవర్ణము కలిగి ఉన్నది. అతి సూక్ష్మమై ప్రకాశమానమై ఉన్నది. అటువంటి దీపశిఖ మధ్యమందు ఆ పరమాత్మ దేవుడు స్థితుడై ఉన్నాడు. ఆ పరమాత్మ దేవుడు బ్రహ్మరూపముగాను శివహరి రూపములుగాను సర్వము కన్నా సనాతనముగాను ఇంద్ర రూపుడుగాను అక్షర రూపుడుగాను సకల జగత్తునకు ప్రభువుగా ఉన్నాడు. అతడు ప్రకాశ రూపముచే విరాజమానముగా ఉన్నాడు. ఇటువంటి పరమాత్మ దేవుని ఏ అధికారి పురుషులు ఆ దీపశిఖ యందు ధ్యానము చేయుదురో వారా ఆత్మదేవుని సాక్షాత్కారమును పొందుదురు అంటున్నారు. ఇంకా మూల ప్రకృతి శరీరాన్ని గురించి రేపు తెలుసుకుందాం. జై గురుదేవా.